శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. వృషభ గోమాతల సంభాషణ. శృంగి శాపము. ఓ గోమాత, భూమాత, నీ దుఃఖానికి కారణమేమిటి తల్లి? 3 కాళ్ళు లేని నన్ను హీనులు బంధించి హింసిస్తారనా? అయోగ్యులు నిన్ను పాలిస్తారనా? మానవులు యజ్ఞయాగాదులను మానివేసి అమరులకు ఆహారం లేకుండా చేస్తారనా? పాలకులు పండితుల్ని నిరసించటం చేత విద్య దుర్మతుల వశం అవుతుందనా? హీనులు రాజులవుతారనా? బ్రాహ్మణులు వేదాధ్యయనం మానివేసి భ్రష్టులవుతారనా? స్త్రీలకు రక్షణ ఉండదనా? భర్తలు భార్యలను, పుత్రులు తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారనా? మనుజులు అన్నపాన మైథున శయన వాహనాది సుఖాలయందు ఆసక్తులై పరమార్థాన్ని మరిచిపోతారనా? పాపవృద్ధి వలన పాడి పంటలు, జలాశయాలు క్షీణిస్తాయనా? నీ భారాన్ని తగ్గించటానికి అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు నిన్ను విడిచి వెళ్ళినాడనా? ఇంక నుండి దుష్టులు నిన్ను హింసిస్తారనా? చెప్పు తల్లి అని అడిగాడు. అప్పుడు భూమాత ఇలా అన్నది. నీ ఊహలన్నీ సరి అయినవే. నా దుఃఖానికి కారణాలు నీకు తెలుసు. సకల సద్గుణ నిధి అయిన శ్రీకృష్ణ పరమాత్మ నిష్క్రమించాడు కదా. ఆ దేవదేవుని గుణగణాలను ఎలా వర్ణించగలను? అయినా కొన్నింటిని చెప్పుకుందాం. సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగము, సంతోషము, ఆర్జవము, శాంతి, దాంతి, తపస్సు, సమత్వము, ఓరిమి, వైరాగ్యము, పాండిత్యము, జ్ఞానము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యము, కాంతి, ధైర్యము, మార్ధవము, ప్రాగల్భ్యము, వినయము, శీలము, ప్రాణశక్తి, శరీరశక్తి, జ్ఞానాది గుణ సంపత్తి, గాంభీర్యము, స్థైర్యము, ఆస్తికత్వము, కీర్తి, మానము, నిరహంకారము వంటి గుణాలే కాకుండా బ్రహ్మణ్యత, శరణ్యత లాంటి మహాగుణాలు ఆ ప్రభువునందు మెండుగా ఉండెను. కానీ సమస్త కళ్యాణ గుణనిధి అయిన ఆ శ్రీనివాసుడిప్పుడు నన్ను విడిచి వెళ్ళాడు. ఘోరకలి ప్రభావము చేత పాపగ్రస్తులు, రోగగ్రస్తులు అవుతున్న ప్రజల గురించి దుఃఖిస్తున్నాను. ఇంక నుండి దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నీకు, నాకు, ధీయుతులకు, నానా వర్ణాశ్రమముల వారికి, గోవులకు జరగబోవు అనాదరణ హింసలకు బాధపడుతున్నాను. శ్రీహరి పాదస్పర్శ నాపైనున్నంత వరకు నేను స్థిరంగా నిశ్చింతగా ఉండగలిగితిని. ఆ పాదస్పర్శచే నా మేను హర్షామోదాలతో పులకితమై శక్తిమంతమై ఉండటం చేత సస్యాలు పుష్కలంగా పండి అంతటా సుభిక్షంగా ఉండేది. ఇంక మీద ఎలా ఉంటుందో అని చింతిస్తున్నాను అని గోరూపములోనున్న భూమాత చెప్పింది. ఈ సంభాషణను పరీక్షిత్ మహారాజు విన్నాడు. ఇంతలో అధమవర్గానికి చెందిన వ్యక్తి ఒకడు రాజువేషం ధరించి అక్కడికి వచ్చి తెల్లని శరీరం గల వృషభరాజాన్ని నిర్దయుడై తన్ని నేలగూల్చాడు. తరువాత కన్నీరు కారుస్తున్న గోమాతను కూడా తన్నటం ప్రారంభించాడు. ఈ దృశ్యాన్ని చూసి సహించలేక పరీక్షిత్ మహారాజు అడ్డం వచ్చి ఇలా అన్నాడు. ఓయి, నీవెవడవో కానీ రాజవేషము ధరించి కిరాతకుని వలె ప్రవర్తిస్తున్నావు. ఈ వృషభరాజము, గోమాత నీకు ఏ విధమైన హానిని చెయ్యకపోయినా నిష్కారణంగా నీవేళ వాటిని తన్నుతున్నావు? శ్రీకృష్ణార్జునులు నిష్క్రమించారు కదా అని దారుణ కృత్యాలు చేయదలుచుకున్న వారిని దండించడానికి పాండవ పౌత్రుడనైనా నేను సిద్ధంగా ఉన్నాను. నీవు శిక్షార్హుడవు, నిన్ను దండించవలసిందే అని చెప్పి వృషభంతో ఇలా అన్నాడు. ఓ వృషభరాజమా, గడ్డి మేసి నీరు త్రాగి ఎవరికీ ఏ హాని చెయ్యనట్టి నీ యొక్క 3 కాళ్లను తీసివేసిన ఆ కఠినాత్ముడెవడో చెప్పు, నేను వానిని శిక్షిస్తాను అని గోమాతతో ఇలా అన్నాడు. తల్లి గోమాత, శ్రీహరి ఈ భూమిని విడిచి వెళ్ళాడని దుఃఖించకు. నీకు ఎట్టి బాధలు కలగకుండా నేను కాపాడుతాను. ఓ గోమాత, సాధు జంతువులకు బాధలు కలిగించే దుష్టులను భంగపరచని రాజు యొక్క ఆయుష్, పుణ్యము, సంపద, ధనము సర్వము అతనిని విడిచిపోతాయి. దుష్టజనులను అడ్డుకోవడము, శిష్టజనులను ఆదుకోవటము రాజులకు
బ్రహ్మచే విధింపబడిన పరమధర్మములని పూర్వులు చెప్తారు. కనుక నేను నిన్ను రక్షిస్తానమ్మా, విచారించకు అని చెప్పగా వృషభుడు ఇలా అన్నాడు: నరేంద్ర, నీవిప్పుడు చెప్పిన మాటలన్నీ ధర్మనందనుని పౌత్రుడు అయిన నీకు తగియే ఉన్నవి. మేము ప్రాణులకు దుఃఖహేతువులము కాము, సుఖకారకులము. మనకు సంభవించే కష్టాలు ఇతరుల ధర్మవర్తనము వలన కలిగినట్లు మనం భావించరాదు. ఆ పరమేశ్వరుని వలననే సర్వము సంభవిస్తుంది. ఆయన యొక్క కృత్యాల గురించి తర్కించటం కానీ, కారణాలు నిర్దేశించటం కానీ చెయ్యకూడదు. అవి మనకు గ్రాహ్యాలు కావు. నా ఈ స్థితికి కారణం నాకు తెలియదు, నీవే యోచించి చెప్పు అని వృషభం చెప్పగా పరీక్షిత్తు సత్యాన్ని గ్రహించి ఇలా చెప్పాడు: ఓ వృషభరూప ధర్మమూర్తి, నీవు ధర్మజ్ఞుడవు. కృతయుగంలో తపశ్శౌచ దయా సత్యాలు 4 నీ యొక్క 4 పాదాలై ఉండెను. క్రమముగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదము లోపించి కలియుగంలో ఒక్క పాదమే మిగిలి ఉన్నదని విజ్ఞులు చెప్తారు అని చెప్పి భూదేవిని ఊరడించి మెరుపు వలె తన ఖడ్గాన్ని బయటకు లాగి జళిపించి కలిపురుషునిపైకి లంఘించాడు. అంతటా భయవిహ్వలుడైన కలిపురుషుడు రాజవేషాన్ని విడిచిపెట్టి వాడిన మోముతో పరీక్షిత్తుని పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. పరీక్షిత్తు కనికరించి కలితో ఇలా అన్నాడు: ఓయి, నీవు పాపబాంధవుడవు. రాజు వలె వేషం ధరించావు కానీ నీలో అన్నీ నీచ ప్రవృత్తులే కనిపిస్తున్నవి. అసత్యము, లోభము, చౌర్యము, దౌర్జన్యము, దురాచారము, కపటము, మాయ, కాలుష్యము, అలక్ష్మీకరము మొదలైన అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నవి. నీ వలన నా ప్రజలు బాధలకు గురవుతారు. అందుచేత నీవు నా రాజ్యంలో ఎక్కడా ఉండడానికి వీల్లేదని నేను శాసిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కలిపురుషుడు ఇలా వేడుకున్నాడు: ఓ మహారాజా, ఈ భూమండలంలో నీ అధికారం లేని చోటే లేదు. మరి నేను ఉండగలిగే స్థానం ఎక్కడుంటుంది? నేను నివసించడానికి ఏదో ఒక స్థలం ఉండాలి కదా. నేను ఎక్కడ ఉండాలో ఆజ్ఞాపించు అని కోరిన కలిపురుషునితో పరీక్షిత్తు కొంచెం ఆలోచించి ఇలా చెప్పాడు: నీ గురించి 5 స్థలాలను కేటాయిస్తున్నాను. వాటిని దాటి నీవు ఇతర స్థలాల్లోకి ప్రవేశించకూడదు. నీవు ఉండగల స్థలాలు ఇవి: ప్రాణివధ, స్త్రీ వ్యసనము, ద్యూతము, మద్యపానము జరుగుతుండే స్థలాలు, సువర్ణకాంక్షతో కూడి ఉన్న అసత్య, మద, కామ, హింస, వైరములు ప్రబలి ఉండే ఈ 5 స్థలాల్లోనూ ఉండవచ్చును అని చెప్పి కలిని పంపివేశాడు. తరువాత వృషభమూర్తికి లోపించిన తపశ్శౌచ దయలు అనబడే 3 పాదాలను పునరుద్ధరించి ధరణి తల్లికి ఆనందం కలుగజేసి కలిపేడ లేకుండా రాజ్యము పాలించాడు. పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు ఈ యాగాన్ని ప్రారంభించారు అని సూతుడు శౌనకాది ఋషులతో చెప్పెను. ఈ విధంగా కలిని నిగ్రహించిన పరీక్షిన్ మహారాజు దేశమును జనరజకంగా చాలా కాలం పాలిస్తూ ఉండగా విధివశాన ఒకనాడొక చిన్న తప్పు పనిచేసి బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు. 1 వారం రోజుల్లో ప్రాణం పోతున్నదని తెలుసుకున్నవాడై అతడు సర్వసంగ పరిత్యాగి అయి శ్రీ సుఖయోగికి శిష్యుడై విజ్ఞానయుతుడై గంగా తీరాన దేహత్యాగం చేసి పరమపదాన్ని పొందాడు అని చెప్పి సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: ఓ పవిత్రుడా, శౌనకముని, హరిలీలలను అర్థం చేసుకునేవారు, హరిచరిత్రలను ఆలకించేవారు, హరిపదములను స్మరించేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదనను, ఆవేదనను, తొందరపాటును, తొట్రుపాటును పొందరు. పరీక్షిత్తు కూడా అలాగే స్థిరచిత్తుడై తన అంతిమ ఘడియలను హరిచింతనతో ఎదుర్కొన్నాడు. అప్పుడు శౌనకుడు సూతుని ఇలా అర్థించాడు: ఓ సూత మహాశయ, వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలను, పాండవ పౌత్రుడు ఏ విధంగా ఆ నందనందుని చరణ సన్నిధిని పొందినది మొదలైన విషయాలను వినడానికి మా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది. ఆ గోపాలదేవుని శ్రీపాద సేవలు పావనత్వాన్ని ప్రసాదించును, పాపలతలను ఛేదించును, జగతికి నిత్య కళ్యాణాన్ని కూర్చును, శ్రీదేవి సేవలను ఆమోదించును. కనుక ఆ పరమ భాగవతుడు సద్గతిని పొందాడు అనగా సూతుడు ఇలా చెప్పాడు: ఓ ఋషులారా, ఎవని గుణాలను వర్ణించటానికి నాలుకలు చాలక
బ్రహ్మాది దేవతలు అనంతుడు అని అన్నారో, తనను కోరిన జ్ఞానికోటిని కాదని లక్ష్మీదేవి ఎవని పాదపరాగాన్ని పూజించిందో, బ్రహ్మదేవుడు ఎవని పాదపద్మాలను కడుగుగా ఏర్పడిన నదీ జలము లోకులందరికీ ధన్యతనిచ్చిందో, భగవంతుడు అనే పవిత్ర శబ్దానికి సరి అయిన అర్థమై ఎవని స్వరూపం వెలుస్తుందో, ఏ మహాత్మును ఆశ్రయించి మునులు సంగములన్నింటినీ ఛేదించుకొని తిరిగి రానట్టి పరమహంస పదాన్ని పొందుతారో, ఆ వాసుదేవుని దివ్య చరిత్రమును సమగ్రంగా తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుంది? అయినా నా మనస్సుకు అందినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ కథల వివరాలు ఇలా ఉన్నాయి. ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకై అరణ్యానికి వెళ్ళి ఆకలి దప్పులతో అలసి సొలసి ఎంత వెతికినా ఒక్క నీటి చుక్కైనా దొరకని స్థితిలో శమీక మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ బిగ్గరగా దాహం దాహం, కొంచెము నీరివ్వండి అని ఎంత అరిచినా ఎవ్వరూ వినిపించుకోలేదు. అక్కడే ధ్యానమగ్నుడై ఉన్న శమీక మహర్షికి ఏమీ వినిపించలేదు. తాను బిగ్గరగా అరిచిన ముని కదలడు, చూడడు, మాట్లాడడు. తన గొంతు ఎండిపోయింది. పిపాసతో నాలుక పిడిచికట్టింది. ప్రాణాలు పోతున్నట్లున్నవి. ఈ మునికి ఇంత అహంకారమా? మహారాజును ఈ విధంగా అవమానించటమా అని ఈ విధమైన రోషావేశముతో పరీక్షిత్ మహారాజు విధివశాన మూఢుడై బయట చచ్చిపడి ఉన్న ఒక సర్పాన్ని తెచ్చి ముని భుజంపై వేసి వెళ్ళిపోయాడు. ఈ దుష్టచర్యను చూస్తున్న ఇతర బాలురు పోయి మునిపుత్రుడైన శృంగితో చెప్పగా అతడు వచ్చి సర్వము తెలుసుకొని క్రోధావేశపరుడై ఇలా అన్నాడు. మా తండ్రి అతనిని దూషించలేదే. ఆశ్రమవాసులతోనే గాని అతని శత్రువులతో నేనెప్పుడూ కూడలేదే. కందమూలాలే ఆహారంగా తింటూ సమాధి స్థితిలోనుంటూ అంతర్దృష్టిని వీడడే. నా తండ్రి విష్ణువును తప్ప వేరే ప్రపంచాన్నే చూడడే. అటువంటి మా గురువు మెడలో ఆ రాచవాడెందుకు పామును చుట్టిపోవాలి? పోని మేమైనా ఎన్నడూ సువర్ణ దానాలను పుచ్చుకొనడానికి వెళ్ళము కదా. వంచనచే ధనమును ఎవరి నుండి తెచ్చుకొనము కదా. దీవెనలిస్తాం రండి అని ధనాశతో ఎవరినీ వేధించలేదే. ఇళ్ళు వాకిళ్ళు విడిచి అరణ్యంలో నివసిస్తున్నాము కదా. అటువంటప్పుడు ఆ బ్రహ్మర్షి మెడలో ఈ విధంగా పామును వేయటం ఏమైనా తగి ఉన్నదా అంటూ ఆ మునిబాలుడు కోపోద్రిక్తుడై అందరూ వింటుండగా ఇలా శపించాడు. ఎలాంటి సంకోచము లేకుండా చచ్చిన సర్పాన్ని తీసుకొని వచ్చి మౌనముద్రలోనున్న మా తండ్రి భుజంపై పడవేసి దురహంకారముతో వినోదించిన ఆ రాజు హరిహరులు అడ్డుపడిన నేటికి 7వ నాడు తక్షక సర్ప విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు అని శపించిన శృంగి వచ్చి ధ్యానముద్రలోనున్న తండ్రిని దర్శించాడు. కేకలు వేసి అందరినీ రమ్మని ఆ సర్పాన్ని తీసివేయమన్నాడు. ఈ కలకలం విని మహాముని ధ్యానము చాలించి కళ్ళు తెరిచి విషయం తెలుసుకున్నాడు. ఆ రాజు పరీక్షితుడే అని దివ్య దృష్టితో చూసి కొడుకు తొందరపాటుతో శపించినందుకు మిక్కిలి విచారిస్తూ ఇలా అన్నాడు. నాయనా, ఈ చిన్న తప్పిదానికే నీవు అంతటి కఠోరమైన శాపం పెట్టాలా? తల్లి కడుపులోనే దగ్ధము కావలసి ఉన్న రాజును శ్రీహరియే రక్షించాడు కదా. వాసుదేవుడు నిష్క్రమించిన తరువాత అరాచకం ప్రబలిపోకుండా ఈ రాజు దేశాన్ని కాపాడి సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కదా. అలాంటి రాజు లేకపోతే జరిగే అనర్థాల పాపము మనకు చుట్టుకొనదా? తొందరపాటులో ఎంత చెడ్డ పని చేశావురా తండ్రి. భరతవంశంలో పుట్టిన పరమ భాగవతుడు, అశ్వమేధయాగం చేసినవాడు, ఆచారపరుడు, రాజనీతిజ్ఞుడు, రాజకుల శ్రేష్ఠుడు అయిన ఆ గొప్ప మహారాజు దాహంతో నీటి గురించి మన వాకిటకు వస్తే ఆదరంతో అతిథి సత్కారాలు చేసి పంపటానికి బదులుగా ఇలాగ శపించటం ఏమైనా ధర్మంగా ఉన్నదా నాయనా? ఓ పరమేశ్వర, కృష్ణ, వాసుదేవ, నా పిల్లవాడు బుద్ధి చపలత చేత అనవసరంగా రాజును శపించిన పాపాన్ని తొలగించు ప్రభు. పుత్ర, కొట్టినా తిట్టినా పరమ భాగవతులైన వారు శాంతముగా భరిస్తారే కానీ ప్రతీకారం చేయదలుచుకోరు.
నీ శాపానికి మహారాజు ప్రతిశాపం ఇవ్వడు. సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి కృంగిపోరు. వారిని సుఖదుఖాలు చెల్లింపచేయలేవు అని చెప్పి వెంటనే శమీక మహాముని ఒక మునిపుత్రుని పిలిచి ఈ శాపవార్తను మహారాజునకు తెలిపి రమ్మన్నాడు. శాపవృత్తాంతం తెలుసుకున్న పరీక్షిత్తుడు ఇలా తలపోశాడు. అయ్యో, నేనెందుకు వేటకు వెళ్ళాను? మునీంద్రుడు గాఢ సమాధిలో ఉండగా నేనెందుకు అతని భుజం మీద చచ్చిన పామును వెయ్యాలి? ఆ వేళ నేనెందుకు ఇలాంటి సాహస పాపకృత్యాన్ని చేశాను? ఇదంతా దైవ సంకల్పము. దీనిని ఎవ్వరూ తప్పించుకొనలేరు. శీఘ్రముగానే ఘోరమైన కీడు వాటిల్లక తప్పదు. బ్రాహ్మణులకు, దేవతలకు, గోవులకు బాధన కలిగించిన వానికి శిక్ష తప్పదు అని తర్కించుకొని తన అంతము సమీపించిందని గ్రహించి సర్వము విడిచి నిరాహార దీక్షను అవలంబించి పవిత్ర గంగానదీ తీరాన ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవదలిచాడు. ఆ రాజసత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్తము చేసి సర్వసంగ పరిత్యాగి అయి ఎటువంటి వైకల్యము లేకుండా మౌనంగా కూర్చున్నాడు. ఈ విధంగా పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సంస్మరణానంద కందళిత హృదయారవిందుడై విష్ణుపది గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్న విషయం తెలుసుకొని సకల లోక పావనమూర్తులు, మహానుభావులు, తీర్థాలకే తీర్థత్వాన్నివ్వగల సమర్థులు అయిన అత్రి, విశ్వామిత్ర, భృగు, వశిష్ఠ, వ్యాస, భరద్వాజ, పరశురామ, దేవల, మైత్రేయ, కణ్వ, కలశ సంభవ, నారద, పర్వతాది బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షి పుంగవులు, కాండ ఋషులైన అరుణాదులు, అనేకులైన ఋషి సత్తములు శిష్య ప్రశిష్యులతో వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ దండ ప్రణామాదులు ఆచరించి హర్షాశ్రువులు కన్నుల నిండుకొనగా చేతులు జోడించి ఇలాగా విన్నవించుకున్నాడు. ఓ దయామయులైన తపోధనులారా, సహనం కోల్పోయి కోపంతో మునీంద్రుని భుజముపై చచ్చిన పామును వేసిన క్రూరుడను, మదోన్మత్తుడను, మహాపాపుడను. మీరు పాపరాశిని భస్మము చేయగల సమర్థులు, ఉత్తములు. అయ్యలారా, నా పాపం పరిహారమయ్యే మార్గమేమిటో సెలవియ్యండి. మీ పాదరజము సోకగానే నేను ధన్యుడనయ్యాను. ఈ సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు ఈ విప్రశాపము ఒక వరమే అయినట్లు భావిస్తున్నాను. తక్షకుని విషజ్వాలలకు నా దేహాన్ని సమర్పిస్తాను. ఈశ్వర సంకల్పం అనివార్యం. అయితే రాబోయే ప్రతి జన్మలోనూ నాకు శ్రీకృష్ణ చింతనయందు అనురక్తి, శ్రీకృష్ణ కథాశ్రవణమందు ఆసక్తి, శ్రీకృష్ణ చరణ కమలాలయందు భక్తి కలిగేటట్లు అనుగ్రహించండి. నా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గోవిందుని లీలలు గానం చెయ్యండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. 7 దినములలో నాకు ముక్తి కలిగే మార్గమేదో చూడండి అని వేడుకుని తనయుడైన జనమేజయుని రప్పించి రాజ్యభారం అప్పగించాడు. ఋషులందరూ పరీక్షిత్తు యొక్క హరిభక్తికి సంతసించి అతనిని ప్రశంసించారు. ఆ గడువు దినము వరకు తాము అక్కడనే ఉంటామన్నారు. 7 దినములలో ముక్తిని పొందే మార్గం ఏదైనా ఉన్నదా అని అన్వేషించసాగారు. ఇంతలో దైవయోగం చేత 16 ఏళ్ల బాలుని వలె కనిపిస్తూ దిగంబరి అయిన ఒక అవధూతమూర్తి అక్కడికి వచ్చాడు. అతడు మహాయోగి వరేణ్యుడు, వేదవ్యాస తనయుడు అయిన సుఖయోగీంద్రుడని గుర్తించి అక్కడున్న ఋషులందరూ గౌరవ సూచకంగా నిల్చుని ఆయనను ఆహ్వానించారు. పరీక్షితుడు ఎదురేగి ప్రణమిల్లి సత్కరించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఇలాగన్నాడు. ఓ మహాత్మా, నేడెంత సుదినము! ఆ శ్రీకృష్ణ పరమాత్మయే మిమ్మల్ని ఇక్కడకు పంపించి ఉంటాడని నమ్ముతున్నాను. నా సమస్యకు పరిష్కార మార్గము చూపగలవారు మీరే తప్ప అన్యులు కారు. ఎల్లప్పుడూ మానవుడేమి చేస్తుండాలి, ఏమిటి వింటుండాలి, దేనిని గురించి ఆలోచిస్తుండాలి, మరణమాసన్నమయ్యున్న నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి, దేనిని విడిచిపెట్టాలి, ఈ ప్రశ్నలకు తగు రీతిని సమాధానమిచ్చి నాకు ఉపదేశమిచ్చి నన్ను తరింపజేయ ప్రార్థిస్తున్నాను అని పరీక్షిత్తు శ్రీశుకుని వేడుకున్నాడు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు. హరి ఓం తత్సత్. ప్రథమ స్కందము సంపూర్ణము.
ఓం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.